సో హాయ్ గైస్ వెల్కమ్ టు ద ఛానల్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్లో ఇది పార్ట్ 2. సో ఇందులో 101 నుంచి 200 వరకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే నేర్చుకుంటాం. సో ఈ టోటల్గా సిరీస్లో 18+ వీడియోస్ వరకు వస్తాయి. సో టోటల్ 1800+ ఉన్నాయి కాబట్టి డైలీ 100 చొప్పున 18+ వీడియోస్ అయితే వస్తాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో దీనికి ప్యారలల్గానే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ జరుగుతున్నాయి. సో హోమోనిమ్స్ అండ్ హోమోనిమ్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వెబ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో వీటిలన్నిటిలో కూడా ఒక్కొక్క ప్లేలిస్ట్‌లో ఒక 100 చొప్పున వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మిగతా వీడియోస్ కోసం ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో మీకు వీడియో అప్‌లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో స్టార్టింగ్ విత్ అనారెక్సియా. సో అనారెక్సియా అంటే అబ్సెసివ్ డిజైర్ టు లూజ్ వెయిట్ బై రిఫ్యూజింగ్ టు ఈట్. అంటే వెయిట్ తగ్గడం కోసం తినడం మానే తినడం మానేయడం. అంటే చాలామంది బయట చూస్తాం కదా! సో తినడం మానేస్తే వెయిట్ తగ్గిపోదాం అనుకుంటారు. సో సో అలాంటి అబ్సెసివ్‌నెస్ ఉండే పర్సన్ అనారెక్సియా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆంథాలజీ. ఆంథాలజీ అంటే కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, స్టోరీస్ ఎట్సెట్రా దట్ హావ్ బీన్ రిటెన్ బై డిఫరెంట్ పీపుల్ అండ్ పబ్లిష్డ్ టుగెదర్ ఇన్ ఎ బుక్. అంటే సింగిల్ బుక్‌లో కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ గాని, స్టోరీస్ గాని ఉంటే అవి కూడా ఒకళ్ళు రాసినవి కాదు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోయమ్స్ పీపుల్స్ రాసినవి అన్నీ కూడా కంబైన్ చేసి ఒక బుక్‌లో రాస్తే అది ఆంథాలజీ అంటారు. నెక్స్ట్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే వన్ హూ స్టడీ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో ఆంథ్రో అంటే మ్యాన్‌కైండ్. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే వన్ హూ స్టడీస్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్‌కైండ్. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ అంటే సేమ్. కాకపోతే ఇక్కడ పర్సన్ స్టడీ చేస్తే పర్సన్ అంటాము. జిస్ట్ అంటే పర్సన్. సో పాలజీ అంటే సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ సైన్స్ స్టడీ సింపుల్‌గా చెప్పాలంటే స్టడీ. సో స్టడీని పాలజీ అంటాము. సో ఇక్కడేంటంటే మనిషి గురించి చెప్తాము. ఇక్కడేంటంటే టోటల్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ గురించి చెప్తాము. సో ఇది ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ వచ్చేసి యాంటిసిపేట్. యాంటిసిపేట్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ టు. సో లుక్ ఫార్వర్డ్ టు అంటే ఐయామ్ సో యాంటిసిపేటెడ్ టు మీట్ యూ అంటాం కదా! సో ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అని. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంటిడోట్. యాంటిడోట్ అంటే మెడిసిన్ టు నలిఫై ది ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్ ఆర్ అనదర్ మెడిసిన్. సో ఇంకొక ఇంకొక ఎఫెక్ట్ తగ్గించడం కోసం మనం ఎక్కించే ఇంజెక్షన్‌ని యాంటిడోట్ అంటారు. నెక్స్ట్ యాంటిపతి. యాంటిపతి అంటే స్ట్రాంగ్ డిస్‌లైక్ బిట్వీన్ 2 పర్సన్స్. ఎ డీప్ సీటెడ్ ఫీలింగ్ ఆఫ్ అవర్షన్. అవర్షన్ అన్న డిస్‌లైకే. ఇందాక ఆల్రెడీ మనం చదివినట్టున్నాం టాప్ 100లో. నెక్స్ట్ యాంటిపతి అంటే స్ట్రాంగ్ డిస్‌లైక్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ డిస్‌లైక్ యాంటిపతి. దానికి సినానిమ్ వచ్చేసి అవర్షన్. యాంటిపతి, అవర్షన్. ఓకే. నెక్స్ట్ యాంటిక్వేరియన్. యాంటిక్వేరియన్ అంటే పర్సన్ హూ డీల్స్ ఆర్ స్టడీస్ విత్ ది యాంటిక్ థింగ్స్. యాంటిక్ థింగ్స్ అంటే తెలుసు కదా! సో పురాతన వస్తువుల్ని యాంటిక్ థింగ్స్ అంటారు. సో వెరీ వాల్యుబుల్, వెరీ ఫ్రగైల్ అండ్ వెరీ డెలికేట్‌గా ఉంటాయి అవి. సో యాంటిథెసిస్ అంటే ద ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో యాంటిథెసిస్ అంటే ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. సో ఈ పర్సన్‌కి ఉన్న వాల్యూస్‌కి హాబిట్స్‌కి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా ఉండే ఇంకో పర్సన్‌ని యాంటిథెసిస్ పర్సన్ అంటారు. నెక్స్ట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ద వర్డ్ విచ్ ఆర్ అపోజిట్ ఇన్ మీనింగ్. సో యాంటోనిమ్స్, సినానిమ్స్ తెలుసు కదా! సో అందులో యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే అపోజిట్ లెటర్. సినానిమ్స్ అంటే ఆహ్, ఆహ్, సేమ్ టైప్ ఆఫ్ వర్డ్ ఆహ్, వర్డ్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే తెలుగులో యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. సినానిమ్ అంటే పర్యాయ పదం. సో నెక్స్ట్ వచ్చేసి ఆహ్ అపర్థీడ్ అంటే ఎ పాలిసీ దట్ సెగ్రిగేట్స్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, పాలిసీ ఆన్ రేషియల్ డిస్క్రిమినేషన్. అంటే అదొక పాలిసీ. దాన్ని అది ఏ రకంగా డివైడ్ చేస్తదంటే ఆ పాలిసీని పర్సన్స్‌ని ఒక రేస్‌ని బేస్ చేసుకొని, కలర్ బేస్ చేసుకొని, ఒక జెండర్స్‌ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తది. సో దాన్ని అపర్థీడ్ అంటారు. నెక్స్ట్ అపార్ట్‌మెంట్. అపార్ట్‌మెంట్ అంటే సెట్ ఆఫ్ రూమ్స్ ఫార్మింగ్ వన్ రెసిడెన్స్ ఇన్ ఎ బిల్డింగ్. తెలుసు కదా! అపార్ట్‌మెంట్ అంటే ఒక బిల్డింగ్‌లోనే నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. సో అది. నెక్స్ట్ అపాథెటిక్. అపాథెటిక్ అంటే షోయింగ్ ఆఫ్ ఫీలింగ్ నో ఇంట్రెస్ట్, ఎంతూసియాజం, కన్సర్న్. అంటే ఏమీ పట్టించుకోకుండా నాకు తగ్గ నా నన్నెవరు ముట్టుకోకండి, నేనెవరిని ముట్టుకోను అని కూర్చుంటాడు కదా! సో, అలాంటి పర్సన్‌ని అపాథెటిక్ పర్సన్ అంటారు. నెక్స్ట్ అపథీ. అపథీ అంటే ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ ఎంతూసియాజం. సో, అపాథెటిక్ అన్నా, అపథీ అన్నా ఒకటే. సో, ద ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ ఎంతూసియాస్టిక్. అంటే ఏమీ పట్టించుకోడు. తన లోకంలో తనే ఉంటాడు. అసలు పక్కనోడికి సంబంధం లేదు. నువ్వు నా దగ్గరికి రాకు, నేను నీ దగ్గరికి రాను అనే ఫీలింగ్‌తో ఉంటాడనమాట. నెక్స్ట్ అఫాసియా. అఫాసియా అంటే లాస్ ఆఫ్ స్పీచ్ డ్యూ టు మెడికల్ ప్రాబ్లమ్. సో, ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్ వల్ల మాట్లాడడం కోల్పోతే, లేదా మాట్లాడడం మర్చిపోయినా, లేదంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్ వల్ల కంప్లీట్‌గా తన వోకల్స్‌ని కోల్పోయిన ఇలాంటి పర్సన్‌ని అఫాసియా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అపైరీ. అపైరీ అంటే ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. సో, బీస్‌ని కెప్ట్ చేసే ప్లేస్‌ని అపైరీ అంటారు. ఓకే. నెక్స్ట్ అపాలజీ. అపాలజీ అంటే టు ఎక్స్‌ప్రెస్ రిగ్రెట్ ఫర్ సంథింగ్ దట్ వన్ హాస్ డన్ రాంగ్.
సో, అపాలజీ చేయడం తెలుసు కదా! సో, అపాలజీ అపాలజీ టు యూ అంటారు కదా! సో, అపాలజీ టు యూ అంటే నేను క్షమాపణ అడుగుతున్నానని. సో, ఏదైనా తప్పు చేసి దాని గురించి క్షమాపణ అడగడం కోసం అపాలజీ వాడతారు. నెక్స్ట్ అపోస్టసీ. అపోస్టసీ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్ యువర్ రిలీజియన్ బిలీఫ్స్ ఆర్ యువర్ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ కాజ్. అపోస్టసీ అంటే ఏదైనా ఒక రిలీజియస్ బిలీఫ్స్‌ని గాని, పొలిటికల్ పార్టీ బిలీఫ్స్ గాని, ఏదైనా ఒక రీజన్ గాని రిజెక్ట్ చేయడాన్ని అపోస్టసీ అంటారు. అపోస్టేట్ అంటే కూడా సేమ్. అపోస్టసీ, అపోస్టేట్ సేమే. సో, అపోస్టేట్ అంటే పర్సన్ హూ రెనౌన్సెస్ ఎ రిలిజియన్ ఆర్ పొలిటికల్ బిలీఫ్ ఆర్ ప్రిన్సిపల్ సేమ్. నెక్స్ట్ అపోజిల్. అపోజిల్ అంటే ఎ పియోనీర్ ఆఫ్ ఎ రిఫార్మ్ మూవ్‌మెంట్. సో, ఏదైనా ఒక రిఫార్మ్ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసిన గొప్ప వ్యక్తిని పియోనీర్‌ని అపోజిల్ అంటారు. అపాస్టిల్‌లో ఎస్ సైలెంట్ ఉంటది. అపోజిల్, 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 అపోజిల్. సో, అపోజిల్ అంటారు. సారీ, టీ సైలెంట్ ఉంటది. ఎస్ కాదు. టీ సైలెంట్ ఉంటది. సో, అపాజిల్ అంటే టీ అనేది మనం పైకి పలకము. సో, అది అపాజిల్ అవుతది. నెక్స్ట్ అపాలింగ్. అపాలింగ్ అంటే కాజింగ్ షాక్ ఆర్ డిస్మే. చూసారు కదా! ఇద్దరు షాక్‌లో ఉన్నారు. సో, ఏదైనా ఒక విషయం కాజ్‌ని కలిగించినా, లేదా షాక్‌ని కలిగించినా, ఏదైనా ఒక విషయంలో షాక్‌గా గురైతే అది అపాలింగ్ అంటారు. నెక్స్ట్ అపర్టైన్. అపర్టైన్ అంటే బీ అప్రోప్రియేట్ ఆర్ అప్లికబుల్. సో, ఏదైనా అప్రోప్రియేట్‌గా ఉండేది అప్లికబుల్ అయ్యే సిట్యుయేషన్‌లో వాడే పదం ఇది. అపర్టైన్ అంటారు. సో, అపర్టైన్ ఓకే. అపర్టైన్. నెక్స్ట్ అప్లికాంట్. అప్లికాంట్ అంటే పర్సన్ హూ ఫార్మల్లీ రిక్వెస్ట్ సంథింగ్ ఎస్పెషల్లీ ఎ జాబ్. సో, ఏదైనా జాబ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేసుకున్న పర్సన్ అప్లికాంట్ అంటారు. నెక్స్ట్ అప్రైజల్. అప్రైజల్ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ ఎ థింగ్స్ వర్త్. ఏదైనా ఒక వస్తువు యొక్క ఎస్టిమేషన్ వాల్యూ యొక్క కనుక్కోవడాన్ని అప్రైజల్ అంటారు. సో, అప్రైజల్ అంటే ఎస్టిమేషన్. సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ అప్రిషియేట్ అంటే టు రైజ్ ఇన్ వాల్యూ. సో, మీకు తెలిసిన అప్రిషియేషన్ వేరుగా ఉంటది. సో, ఇది ఎప్రిషియేట్ వేరు. ఈ ఎప్రిషియేట్ అంటే టు రైజ్ ఇన్ వాల్యూ. సో, ఏదైనా ఒక వస్తువు యొక్క వాల్యూ పెరగడాన్ని అప్రిషియేట్ అంటారు. సో, అప్రెంటైజ్. అప్రెంటైజ్ అంటే పర్సన్ హూ వర్క్స్ ఫర్ యాన్ ఎక్స్‌పర్ట్ టు లెర్న్ ఎ ట్రేడ్. ఎ పర్సన్ హూ వర్క్స్ ఫర్ యాన్ ఎక్స్‌పర్ట్ టు లెర్న్ ఎ ట్రేడ్. సో, ఏదైనా పని నేర్చుకోవడం కోసం ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర జాయిన్ అయ్యి, సో, నేర్చుకోవడాన్ని అప్రెంటైజ్ అంటారు. సో, అప్రెంటైజ్ మనకు తెలిసే ఉంటది. అప్రెంటిస్ చేయడానికి జాయిన్ అయ్యాను నేను. లేదంటే అప్రెంటిస్ చేయాలి. చేస్తేనే జాబ్ వస్తదంటారు కదా! సో, అప్రెంటిస్ ఆ వర్డ్ అది. నెక్స్ట్ అక్వాఫోబియా. అక్వా అంటే వాటర్, ఫోబియా అంటే భయం. సో, పర్సన్ హ్మ్. బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్ సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ అక్వేరియం. ఏ గ్లాస్ ట్యాంక్ వేర్ ఫిష్ అండ్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్. సో, తెలుసు అక్వేరియం. నెక్స్ట్ అక్వాటిక్. ఇది కూడా తెలుసు. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ లివింగ్ ఇన్ నీర్ వాటర్. ఓకే. నెక్స్ట్ అరబుల్. అరబుల్ చూసుకోవాలి. అరబుల్ అంటే సూటబుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. సో, ఏరియా ఎక్కడైతే ప్లాంట్స్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తదో ఆ ప్లేస్‌ని అరబుల్ అంటారు. సో, అరబుల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అరబుల్ అంటే ప్లాంట్స్ గ్రోత్ చేయడానికి సపోర్ట్ చేసే ప్లేస్‌ని అరబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్రరీ. నెక్స్ట్ ఆర్బిట్రరీ అంటే బేస్డ్ ఆన్ ఏ ఛాన్స్ రాదర్ దెన్ ఆర్ రీజన్ ఆర్ ఏ ప్లాన్. బేస్డ్ ఆన్ ఏ ఛాన్స్ రాదర్ దెన్ ఏ రీజన్ ఆర్ ఏ ప్లాన్. అంటే ఏ ప్లాను, రీజను లేకుండా గో విత్ ద ఫ్లో అంటారు కదా! సో, అలాంటి పర్సన్‌ని ఆర్బిట్రరీ పర్సన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ చోసెన్ టు సెటిల్ ఏ డిసగ్రీమెంట్. ఏ పర్సన్ ఈస్ అపాయింటెడ్ బై 2 పార్టీస్ టు రిజాల్వ్ ఏ డిస్ప్యూట్. సో, ఆర్బిట్రేటర్ అంటే ఏం లేదు, బ్రోకర్. సో, సింపుల్‌గా చెప్పాలంటే బ్రోకర్ అంటే ఏం లేదు, ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్‌ని సెటిల్ చేసే అతను ఆర్బిట్రేటర్. సో, ఆర్బిట్రరీ అంటే మాత్రం వేరు, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఆర్కియాలజిస్ట్ అంటే పర్సన్ వన్ హూ స్టడీస్ హ్యూమన్ యాంటిక్స్. సో, హ్యూమన్ యాంటిక్స్‌ని చదివే పర్సన్‌ని ఆర్కియాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆఫ్ హిస్టరీ త్రూ ది అబ్జర్వేషన్ ఆఫ్ సైట్స్. సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మొహంజోదారో ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇది ఆర్కియాలజీ కిందకొస్తది. సో, ఏంటంటే అక్కడ హ్యూమన్ హిస్టరీని మనం ఎలా జరిగింది? ఏం జరిగింది? అసలు ఎలా మనుషులు బతికేవారు? ఇలాంటివన్నీ స్టడీ చేయడాన్ని ఆర్కియాలజీ అంటారు. సో, ఆ పర్సన్‌ని ఆర్కియాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ఆర్చియాక్ అంటే నో లాంగర్ ఇన్ యూజ్. సో, అదింకా యూజ్‌లో లేదు. అంటే ఎప్పుడో పాతకు సంబంధించిన రూల్ అని అర్థం. సో, అదిప్పుడు ఇంకా యూజ్‌లో లేదు. సో, అలాంటిది ఆర్చియాక్ అంటారు. నెక్స్ట్ ఆర్చిపిలాగో. ఆర్చిపిలాగో అంటే లార్జ్ బాడీ ఆఫ్ వాటర్ విత్ మెనీ ఐలాండ్స్. సో, ఒక లార్జ్ వాటర్ బాడీ ఉండి మెనీ ఐలాండ్స్ ఉంటే దాన్ని ఆర్చిపిలాగో అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండోనేషియా. సో, ఇండోనేషియాలో నంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. చిన్నవి, పెద్దవి కానించి. సో, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నీ కలిపి ఆర్చిపిలాగో అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్చీవ్. ఆర్చీవ్ అంటే ద ప్లేస్ వేర్ పబ్లిక్ గవర్నమెంట్ ఆర్ హిస్టారికల్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. సో, ఆర్చీవ్ అంటే ఒక ప్లేస్‌లో పబ్లిక్ గాని లేదంటే గవర్నమెంట్ యొక్క హిస్టారికల్ రికార్డ్స్‌ని దాయడం. నెక్స్ట్ ఆర్డోర్ అంటే జీల్ బర్నింగ్ ఎంథూసియాజం, ప్యాషన్. చూసారా ఎంత ప్యాషన్‌గా వాయిస్తున్నాడో గిటార్.
సో, అలాంటి పర్సన్‌ని అవుట్‌డోర్ పర్సన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎరీనా. సో, ఎరీనా అంటే చాలా మంది గేమ్స్ ఆడేవాళ్ళకి తెలుసు. ఫైటింగ్ ప్లేసు, ఒక బ్యాటిల్ చేసే ప్లేసు దాన్ని ఎరీనా అంటారు. సో, ఏ ప్లేస్ వేర్ ఫైట్స్ టేక్ ప్లేస్. ఓకే. అదొక ప్లేసు. ఫైట్స్ టేక్ ప్లేస్ అవుతాయి అందులో. నెక్స్ట్ అరిస్టోక్రసీ. అరిస్టోక్రసీ గవర్నమెంట్ బై ది నోబుల్స్, గవర్నమెంట్ బై పీపుల్ ఆఫ్ హైయెస్ట్ సోషల్ ఆర్డర్. సో, ఆ సొసైటీలో ఎవరైతే హైయెస్ట్ సోషల్ ఆర్డర్ ఉంటారో వాళ్ళు రూల్ చేస్తే గవర్నమెంట్‌ని దాన్ని అరిస్టోక్రసీ అంటారు. సో, అరిస్టోక్రసీ అంటే ఎ గవర్నమెంట్ రూల్డ్ బై ద పీపుల్ ఆఫ్ హైయెస్ట్ సోషల్ ఆర్డర్. సో, అదొచ్చేసి అరిస్టోక్రసీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్సనల్. ఆర్సనల్ అంటే ఏం లేదు. ఏ ప్లేస్ వేర్ మిలిటరీ స్టోరేజ్ ఐటెమ్స్ విల్ కెప్ట్. సో, మిలిటరీ స్ట్రక్చర్ వేర్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ విత్ అనదర్ మిలిటరీ ఎక్విప్‌మెంట్ ఆర్ స్టోర్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్సన్. మీరిక్కడ చూడొచ్చు మిసైల్స్, గన్స్, ట్యాంకర్స్ అన్నీ స్టోర్ చేశారు కదా! సో, ఇది ఆర్సనల్ అంటే. సో, ఇక్కడ ఆర్సన్ అంటే డెలిబరేట్‌లీ అండ్ మాలిషియస్‌లీ సెట్ సంథింగ్ ఆన్ ఫైర్. సో, కావాలని డెలిబరేట్‌లీ అంటే కావాలని వ్యక్తిగత పూర్వకంగా, మాలిషియస్‌లీ అంటే చాలా నీచంగా ఏదైనా ఒక దానికి మంట పెట్టేస్తే దాన్ని ఆర్సన్ అంటారు. సో, ఆర్సనిస్ట్ అంటే ఆ మంట పెట్టే పర్సన్‌ని ఆర్సనిస్ట్ అంటారు. సో, మంట పెట్టే ప్రాసెస్‌ని ఆర్సన్ అంటే, ఈ మంట పెట్టే ఆ పర్సన్‌ని ఆర్సనిస్ట్ అంటారు. నెక్స్ట్ ఆర్సన్ ఫోబియా అంటే ఆర్సన్ అంటే ఫైర్ అనుకున్నాం గదా! సో, ఫైర్ అంటే ఫోబియా అంటే ఫియర్. సో, ఫియరు. సో, ఫైర్‌ని చూసి భయపడ్డాన్ని ఆర్సనోఫోబియా అంటారు. సో, ఆర్టిక్యులేట్ అంటే గుడ్ ఎట్ ఎక్స్‌ప్రెసింగ్ ఐడియాస్, ఫీలింగ్ క్లియర్‌లీ ఇన్ వర్డ్స్, హావింగ్ ఆర్ షోయింగ్ ద ఎబిలిటీ టు స్పీక్ ఫ్లూయెంట్‌లీ అండ్ కోహరెంట్‌లీ. సో, కోహరెంట్‌లీ అంటే అదొక ఫోర్స్‌ఫుల్లీ. సో, ఫ్లూయెంట్‌లీ అండ్ ఫోర్స్‌ఫుల్లీ అంటే చాలా ఫాస్ట్‌గా మాట్లాడే వ్యక్తి అనమాట. గుడ్ ఎట్ ఎక్స్‌ప్రెసింగ్ ఐడియాస్, ఫీలింగ్స్ క్లియర్‌లీ ఇన్ వర్డ్స్. సో, తను మాట్లాడడం తనకు నచ్చినట్టు ఫ్రీగా ఎలాంటి ఫ్లో లేకుండా ఐ మీన్ ఎలాంటి తడబాటుత లేకుండా మాట్లాడే పర్సన్‌ని ఆర్టిక్యులేట్ పర్సన్ అంటారు. ఆర్టిక్యులేషన్ అంటే సేమ్. ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ అండ్ ఎక్స్‌ప్రెస్ వన్‌సెల్ఫ్ క్లియర్‌లీ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్. సో, రాయడంలో గాని, మాట్లాడడంలో గాని తన కమ్యూనికేషన్ చాలా బావుంటది. సో, అలాంటి పర్సన్‌ని ఆర్టిక్యులేషన్ అంటారనమాట. నెక్స్ట్ ఆర్టిస్ట్ అంటే వన్ హూ ప్రాక్టీసెస్ వన్ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్. సో, ఆర్ట్స్‌ని పెర్ఫార్మ్ చేసే వ్యక్తిని ఆర్టిస్ట్ అంటారు. నెక్స్ట్ అసెంటిక్. అసెంటిక్ అంటే ఎ పర్సన్ వన్ హూ డినైస్ వన్‌సెల్ఫ్ ఆర్డినరీ బాడీలీ ప్లెజర్స్. సో, వ్యక్తిగత ప్లెజర్స్ ఉంటాయి కదా! సో, బాడీ ప్లెజర్స్, డబ్బు, లస్ట్, సో, ఇలాంటి వాటినన్నిటిని త్యజించేసి అసెంటిక్ అంటే ఇలా ఇలా హిమాలయాలకు వెళ్లి పూజ చేసుకుంటారు కదా! తపస్సు చేసుకునే వ్యక్తిని అసెంటిక్ పర్సన్ అంటారు. సో, అస్క్రైబ్ అంటే టు అట్రిబ్యూట్ ఆర్ కాజ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ టు సంథింగ్. సో, అస్క్రైబ్ అంటే ఆపాదించడం అలా వస్తది. సో, అస్క్రైబ్ అంటే ఆపాదించడం. సో, మీరిక్కడ చూడొచ్చు కదా! సో, ఇతనికి కప్పొచ్చింది. సో, దాని క్రెడిట్ మాత్రం తినకిస్తున్నాడు ఇతను. సో, అంటే ఈ కప్ తన వల్లొచ్చిందని తను చెప్తున్నాడు. టు అట్రిబ్యూట్ అంటే అందివ్వడం. టు అట్రిబ్యూట్ ఏ కాజ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ టు సంథింగ్. అంటే ఏదైనా రావడం కోసం ఇంకెవరైనా కారణం అవుతారు కదా! సో, అలా. దీనికి కారణం నువ్వే అని తను చెప్తున్నాడు. సో, అట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే ఆపాదిస్తున్నాడు. సో, అలా వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఆస్కాన్స్. సో, ఆస్కియన్స్ అంటే నేషన్స్ దట్ డు నాట్ ట్రస్ట్ ఈచ్ అదర్ ఆర్ లుక్ అపాన్ ఈచ్ అదర్. సో, ఏంటంటే నేషన్స్ అనేవి 2 ట్రస్ట్ చేసుకోవు. పక్కపక్కన ఉండే నేషన్స్. సో, అలాంటి వాటిని ఆస్కియన్స్ అంటారు. సో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బార్క్. బార్క్ అంటే ఔటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ఎ ట్రీ. సో, ఔటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ఎ ట్రీని బార్క్ అంటారు. నెక్స్ట్ బారోమీటర్. బారోమీటర్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌ని కొలవడానికి వాడేది తెలుసు. బారాక్స్ అంటే ఏ ప్లేస్ వేర్ గివెన్ టు సోల్జర్స్ టు లివ్ ఇన్. సో, సోల్జర్స్ ఉండే ప్లేస్‌ని బారాక్స్ అంటారు. సో, ఇవి కూడా మూవీస్‌లో గాని, గేమ్స్‌లో గాని చాలా మంది చూసే ఉంటారు బారాక్స్ అనే వర్డ్. సో, బ్యారల్ వచ్చేసి ఏ వుడెన్ డ్రమ్ ఇన్ విచ్ బీర్ ఆర్ ఆయిల్ ఈస్ స్టోర్డ్. సో, బ్యారల్ అంటే ఒక పెద్ద డ్రమ్ లాంటిది. ఇలా ఇదే ఎగ్జాంపుల్‌కి ఆ డ్రమ్‌లో వైన్ ఉండొచ్చు, ఆయిల్ ఉండొచ్చు, ఏదైనా లిక్విడ్ స్టోర్ చేసి ఉండొచ్చు. సో, అది. బాస్క్ అంటే రివీల్ ఇన్ ఆర్ మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్ ప్లీజింగ్. సో, ఏదైనా ఒక చోట రి రివీల్ అయ్యుండి, అలాగే మోస్ట్ ఆఫ్ సంథింగ్ ప్లీజింగ్ అంటే ఎంజాయ్ చేయడం అనమాట. బాస్క్ అంటే అదొక వేస్ట్ ఆఫ్ టైమ్ అని తెలిసినా కూడా ఎంజాయ్ చేయడం. సో, దాన్నే బాస్క్ అంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. బ్యాటరీ అంటే గ్రూప్ ఆఫ్ గన్స్ ఆర్ మిసైల్ లాంచర్స్ ఆపరేటింగ్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్. సో, గన్స్ గాని, మిసైల్స్ గాని, లాంచర్స్ గాని ఒకే ప్లేస్ నుండి ఆపరేట్ చేయడాన్ని బ్యాటరీ అంటారు. సో, మనం ఇజ్రాయెల్‌లో చూసే ఉంటాం. అమెరికన్ బ్యాటరీస్ అయిపోతున్నాయి. బ్యాటరీస్ కావాలి మాకంటారు. సో, బ్యాటరీస్ అంటే ఏం లేదు లాంచర్ ప్యాడ్స్. సో, వాటి ద్వారానే ఇంటర్సెప్ట్ చేస్తారు ఎనిమీ మిసైల్స్‌ని. సో, బెహెమోత్ అంటే సంథింగ్ ఆఫ్ మాన్‌స్టర్ సైజ్ ఆర్ పవర్. సో, దాన్ని బెహెమోత్ అంటారు. సంథింగ్ ఆఫ్ మాన్‌స్టర్ సైజ్ ఆర్ పవర్ చూసారా పెద్దది. సో, దాన్ని బెహెమోత్ అంటారు. దీన్నే గొలాయిత్ కూడా అంటారు.
సో, అవి మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్‌లో వస్తది. అక్కడ చూద్దాం. సో, ప్రస్తుతానికి బెహెమోత్ అంటే మాన్స్టరస్ సైజ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. సో, బెలికోస్ అంటే పర్సన్ హూ ఈస్ ఫాండ్ ఆఫ్ ఫైటింగ్. సో, ఎప్పుడు ఫైటింగ్‌కి రెడీగా ఉండే పర్సన్‌ని బెలికోస్ పర్సన్ అంటారు. నెక్స్ట్ బెల్లో అంటే ఏ సౌండ్ మేడ్ బై ఎ క్రొకొడైల్. సో, క్రొకొడైల్ చేసే సౌండ్‌ని బెల్లో అంటారు. సో, బెల్లో మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక 2, 3 సార్లు ఇమాజిన్ చేసుకోండి. క్రొకొడైల్ ఇలా బెలో, బెలో, బెలో అని అరుస్తున్నట్టు. సో, అదే బెలో అంటే క్రొకొడైల్ అని గుర్తుంటది. ఎందుకంటే ఇంకా చాలా సౌండ్స్ వస్తాయి మీకు ఇయే వీడియోస్‌లో. సో, అవన్నీ గుర్తుండాలంటే మీకు విజువలైజేషన్ ఉండాలి. సో, బెలో అంటే క్రొకొడైల్. సో, నెక్స్ట్ బెనిఫాక్టర్ అంటే వన్ హూ హెల్ప్స్ పీపుల్ బై గివింగ్ దెమ్ మనీ ఆర్ అదర్ ఎయిడ్. సో, ఏదైనా పీపుల్‌ని హెల్ప్ చేయడానికి మనీ గాని, ఏదైనా హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి, ఏదైనా తన వంతు సహాయం చేయడాన్ని బెనిఫాక్టర్ అంటారు. సో, మనం ఇంకోటి చూసాం ఆల్ట్రూయిస్ట్ కూడా. సో, అది కూడా సేమ్ మీనింగ్ వస్తది ఆల్‌మోస్ట్. సో, బెనిఫాక్టర్ గుర్తుపెట్టుకోండి ఇది. ఇది మాత్రం బెనిఫాక్టర్. సో, నెక్స్ట్ వచ్చేసి యాక్సియమ్. సో, ఈ 50 కొంచెం షఫుల్‌లో ఉంటాయి. అందు గురించే కంటిన్యూ చేస్తున్నాను. 150 వచ్చే వరకు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే 150 కాడ నుంచి రివర్స్‌లో వచ్చాయి మనకి. సో, యాక్సియమ్ అంటే ఏ రూల్ ఆర్ ప్రిన్సిపల్ దట్ మోస్ట్ పీపుల్ బిలీవ్ టు బి ట్రూ. సో, యాక్సియమ్ ఈ వర్డ్ మీరు రీసెంట్‌గా బ్యాటిల్స్ చూస్తే మీరు వినే ఉంటారు. బై ది యాక్సియమ్ న్యూస్ అంటారు. బై ది యాక్సియమ్ న్యూస్ అంటే బై ది ట్రస్టెడ్ ట్రూ న్యూస్ అనమాట. అంటే ఆల్‌మోస్ట్ కరెక్ట్ అని. సో, అది ఏ న్యూస్ ఛానెల్లో మనకు తెలీదు. తెలియనప్పుడు అక్కడ ఏమని మెన్షన్ చేస్తారంటే యాక్సియమ్ ఛానెల్ ఆర్ యాక్సియమ్ న్యూస్ అంటారు. సో, యాక్సియమ్ న్యూస్ అంటే ట్రస్టెడ్ న్యూస్ అని. అంటే ఒక వాలిడ్ న్యూస్ అని అలా వస్తది. సో, 182 వచ్చేసి బ్యాచిలర్. ఎ మ్యాన్ హూ రిమైన్స్ అన్‌మ్యారీడ్ తెలిసిందే. నెక్స్ట్ బేకరీ ఇది కూడా తెలుసు. ఎ ప్లేస్ వేర్ బ్రెడ్ అండ్ కేక్స్ ఆర్ మేడ్. నెక్స్ట్ బాల్డ్ వచ్చేసి ఎ మ్యాన్ హావింగ్ నో హెయిర్ ఆన్ ది స్కాల్ప్. సో, స్కాల్ప్ మీద జుట్టు లేని పర్సన్‌ని బాల్డ్ అంటారు. ఇది కూడా తెలుసు. నెక్స్ట్ బాల్డర్ డాష్ అంటే సెన్స్‌లెస్ టాక్ ఆర్ రైటింగ్. సో, బాల్డర్ డాష్ గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. ఇది ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్‌లో వచ్చిందిది. సో, బాల్డర్ డాష్ అంటే సెన్స్‌లెస్ టాక్ ఆర్ రైటింగ్. సో, సంబంధం లేకుండా మాట్లాడుతూ రాసే వ్యక్తి, లేదంటే భూత పురాణం మాట్లాడే వ్యక్తిని బాల్డర్ డాష్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బేల్. బేల్ అంటే లార్జ్ బండిల్ ఆర్ బౌండ్ ఫర్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్. సో, బేల్స్ అంటారు కదా! మనకి అగ్రికల్చర్ టర్మ్స్‌లో ఉండే వాళ్ళకి అర్థమవుద్ది. బేల్ కాటను, బేల్ పొగాకు ఇలా అంటారు కదా! సో, బేల్ అంటే ఇది. నెక్స్ట్ బెలాడ్ అంటే ఏ పోయెమ్ దట్ టెల్స్ ఎ స్టోరీ అండ్ హాస్ ఎ రెగ్యులర్ రిథమ్ అండ్ రైమ్ రైమ్ స్కీమ్. ఆహ్, రైమ్ స్కీమ్ అంటే ఏం లేదు. సో, ఒక పోయెమ్‌ని పాడుతూ ఉంటారు కదా! సో, అందులో ఏంటంటే ఒక రిథమ్ ఉంటది. అలాగే ఒక స్టోరీ కూడా ఉంటది. సో, అలాంటి దాన్ని బెలాడ్ అంటారు. సో, మనకి వీరబ్రహ్మం గారి పాటలుంటాయి కదా! సో, అవి ఒక రిథమ్‌లో ఎళ్తూ ఉంటాయి. సో, మీన్‌వైల్ అందులో మనకి స్టోరీ కూడా ఉంటది. ఏం జరుగుతుందని చెప్తూ ఉంటారు అందులోనే. సో, అలాంటివి బెలాడ్ అంటారు. నెక్స్ట్ బ్యాండయింగ్. సో, బ్యాండయింగ్ అంటే యూజింగ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఎ కాజువల్ టాక్ అన్ ఐడియా, టర్మ్, నేమ్ అంటే ఉతపదం అంటారు కదా! సో, బ్యాండయింగ్ అంటే ఉతపదం. ఇది కూడా ఇంపార్టెంటే. సో, బ్యాండయింగ్ అంటే ఉతపదం. సో, ఒక్కొక్కళ్ళకి ఒక ఊతపదం ఉంటది కదా! సో, అలా బ్యాండయింగ్ అంటే ఊతపదం. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అంటే వన్ హూ ఈస్ అనేబుల్ టు పే హిస్ డెబ్ట్స్. అంటే డెబ్ట్స్‌ని పే చేయలేని వాడు. ఇంకా తన వల్ల కాదు. ఇన్సాల్వెంట్ కూడా వస్తది. దీనికి ఆహ్, ఆహ్, మ సినోనిమ్. సో, బ్యాంక్రప్ట్ అన్నా, ఇన్సాల్వెంట్ అన్నా కూడా ఒకటే. నెక్స్ట్ బ్యాంటర్. బ్యాంటర్ అంటే జోక్స్ అండ్ ఫన్నీ రిమార్క్స్ అమాంగ్ అస్ ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మధ్యలో వేసుకునే జోక్స్‌ని, ఫన్నీ రిమార్క్స్‌ని బ్యాంటర్ అంటారు. సో, దే ఆర్ బ్యాంటరింగ్ ఈచ్ అదర్ అంటారు కదా! సో, అలా అన్నమాట బ్యాంటర్ అంటే. నెక్స్ట్ అటానమీ అంటే సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ ఆర్ రీజియన్. సో, నేను ఇది నిన్న రీజనింగ్ పేపర్‌లో చెప్పాను. సో, అటానమీ అంటే సెల్ఫ్ గవర్నింగ్ అని. సో, అటానమీ అంటే సెల్ఫ్ గవర్నింగ్ అక్కడ అనాలజీలో వచ్చింది. సో, అది అటానమీ అంటే. నెక్స్ట్ అటాప్సీ అంటే అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ డెడ్ బాడీ బై ఎ డాక్టర్ ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ ద కాజ్ ఆఫ్ డెత్. అంటే ఎలా చచ్చిపోయాడో తెలుసుకోవడం కోసం ఒక బాడీకి చేసే శవ పరీక్ష అటాప్సీ అంటే. సో, అవలాంచీ అంటే ఏ మాస్ ఆఫ్ స్నో, ఐస్ అండ్ రాక్ ఫాలింగ్ రాపిడ్లీ డౌన్ ఏ మౌంటైన్ సైడ్. సో, 'బాహుబలి' మూవీ చూసిన వాళ్ళకి పార్ట్ 1. సో, అందులో ఒక అవలాంచీ అయితే వస్తది. సో, తమన్నా, ప్రభాస్ ఒక ట్రీ బార్క్‌ని ఇరగ్గొట్టి దాని మీద ఎళ్తూ ఉంటారు కదా! సో, దాని నుంచి తప్పించుకోవడానికి. సో, అది అవలాంచీ. నెక్స్ట్ వచ్చేసి అవాంత్ గ్రేడ్. సో, అవాంత్ గ్రేడ్ అంటే గ్రూప్ ఎస్పెషల్లీ ఇన్ ద ఆర్ట్స్ రిగార్డెడ్ యాస్ బీయింగ్ ద మోస్ట్ ఎక్స్‌పెరిమెంటల్. సో, ఇదేంటంటే ఇదొక గ్రూప్ ఆఫ్ ఆర్ట్స్. సో, ఇందులో ఏంటంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే కొత్తగా క్రియేటివిటీగా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో, ఈ డ్రెస్ మోడల్స్ చూసారా చాలా క్రియేటివ్‌గా ఉన్నాయి. సో, ఇందులో ఏంటంటే అవాంట్ గ్రేడియంట్ గ్యార్డీ అంటే సో, ఈ అవాంట్ గార్డీ అంటే కొత్త రకాల డిజైనింగ్స్ తయారు చేయడం ఉన్న ఫీల్డ్‌లో. సో, ఉన్న ఫీల్డ్‌లో ఉన్నవి కాకుండా కొత్త విడిగా డిజైన్ చేసే వాటిని అవాంట్ గార్డీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అవరైజ్. అవరైజ్ అంటే ఇన్సాటిబుల్ డిజైర్ ఫర్ వెల్త్. అంటే పిచ్చ డ వెల్త్ కోసం పిచ్చగా డిజైర్ అనమాట. సో, అత్యాస అంటారు కదా! సో, అలాంటిదనమాట అవరైజ్ అంటే. నెక్స్ట్ అవారిసియస్ అంటే కూడా సేమే. హావింగ్ ఎన్ ఎక్స్‌ట్రీమ్ డిజైర్ ఫర్ వెల్త్. నెక్స్ట్ అవైరీ అంటే ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ ది బర్డ్స్ ఇన్ ఎ కన్‌ఫైన్డ్ ప్లేస్. సో, ఒక క్లోజ్ చేసిన ప్లేస్‌లో పెద్దగా ఉంటది. చిన్నగా ఏం ఉండదు.
సో, అందులో బర్డ్స్‌ని కెప్చర్ చేస్తే ఆ ప్లేస్ అవేరీ అంటారు. నెక్స్ట్ యావిసైడ్ అంటే, యావి అంటే బర్డ్స్, సైడ్ అంటే కిల్లింగ్. కిల్లింగ్ ఆఫ్ బర్డ్స్. సో, ఇతను చంపడానికి తీసుకెళ్తుంటే ఇతను స్టాప్ కిల్లింగ్ బర్డ్స్ అంటున్నాడు కదా! సో, అది యావిసైడ్ అంటే. నెక్స్ట్ అవిడిటీ. అవిడిటీ అంటే కీన్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూసియాజం. సో, అవిడిటీ అంటే కీన్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూసియాజం. సో, ఎంథూసియాజం ఆర్ కీన్ ఇంట్రెస్ట్. సో, ఇందాక మనం ఆర్డర్ కూడా చూసాము. డీఓయూఆర్ ఆర్డర్. ఇది కూడా ఇంట్రెస్ట్, ఎంథూసియాజం అలా వస్తది. సో, ఇవి గుర్తుపెట్టుకోండి. సేమ్ మీనింగ్స్ వచ్చేవి చాలా ఉంటాయి. సో, ఇప్పటికి ఎంథూసియాజం మీద మనకి 3-4 వర్డ్స్ పైనే వచ్చాయి. సో, సేమ్ మీనింగ్ ఇవన్నీ కూడా. సో, బట్ ఏంటంటే వర్డ్స్ మారుతూ ఉంటాయి. సో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్, టు కీప్ అవే ఫ్రమ్. సో, అవాయిడ్ అంటే తెలుసు కదా! టు కీప్ అవే ఫ్రమ్, దూరంగా ఉండడం అంటారు. సో, అవాయిడ్ అది. నెక్స్ట్ వచ్చేసి అటాన్మెంట్. సో, అటాన్మెంట్ అంటే అన్ యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్ ఫర్ రాంగ్ ఆర్ ఇంజ్యూరీ. సో, ఏదైనా చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడాన్ని అటాన్మెంట్ అంటారు. అన్ యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్. అమెండ్స్ అంటే చేంజెస్ ఫర్ రాంగ్ ఆర్ ఇంజ్యూరీ. అంటే ఏదైనా చేసేసిన దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. అంటే దానికి ప్రత్యామ్నాయం గాని, లేదంటే క్షమాపణ గాని చెప్పాలనుకోవడాన్ని అటాన్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆడిబుల్. ఆడిబుల్ అంటే దట్ కెన్ బి హియర్డ్ క్లియర్‌లీ, తెలిసిందే అది ఆడిబుల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఆడిట్. ఆడిట్ అంటే కూడా తెలుసు. ఇన్స్‌పెక్షను, ఎకనామిక్ ఇన్స్‌పెక్షను. సో, ఆఫీషియల్ ఇన్స్‌పెక్షన్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇండివిడ్యువల్ అకౌంట్స్ తెలిసిందే. నెక్స్ట్ ఆడిటర్. సో, ఆడిటర్ అంటే ఆడిట్ అంటే చేసే ప్రాసెస్. ఆడిటర్ అంటే చేసే పని. అది చేసే పర్సన్. వన్ హూ మేక్స్ ఆఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ రికార్డ్స్. నెక్స్ట్ ఆడిటోరియం అంటే ఏ ప్లేస్ వేర్ పీపుల్ కెప్ట్ టు వాచ్ ప్లే ఆర్ సంథింగ్. బిల్డింగ్ వేర్ అన్ ఆడియన్స్ సిట్స్, దాన్ని ఆడిటోరియం అంటారు. సో, తెలుసు కదా! ఆడిటోరియంలో చాలా జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. సో, అక్కడ పీపుల్ కూర్చొని ఉంటారు. సో, ఆ ప్లేస్‌ని ఆడిటోరియం అంటారు. నెక్స్ట్ ఆస్ట్రే. ఆస్ట్రే అంటే సర్ ఇన్ హిస్ మేనర్. అంటే వెరీ సింపుల్ ఇన్ హిస్ మేనర్ అని అర్థం. సో, చూసారా ఎంత సింపుల్‌గా ఉన్నారో, అసలు ఏమి చాలా నగలు గట్టా ఏమీ లేకుండా సింపుల్ లైఫ్‌తో, వస్తువులేమి లేకుండా చాలా ప్లెయిన్ లైఫ్ మెయింటైన్ చేసే పర్సన్‌ని ఆస్ట్రే పర్సన్ అంటారు. సో, అబ్దుల్ కలాం ఈస్ ఎన్ ఆస్ట్రే పర్సన్. సో, స్వామి వివేకానంద ఈస్ ఎన్ ఆస్ట్రే పర్సన్. సో, ఇవి వచ్చేసి ఇలా వాడతారు వర్డ్‌ని. నెక్స్ట్ వచ్చేసి అథెంటిక్. అథెంటిక్ అంటే మేడ్ ఆర్ డన్ ఇన్ ట్రెడిషనల్ అండ్ ఒరిజినల్ వే. సో, ఇట్స్ అన్ అథెంటిక్ అంటారు కదా! సో, అథెంటిక్ అంటే సింపుల్‌గా జెన్యూన్ అనమాట. ఆఫిషియల్లీ జెన్యూన్, మేడ్ విత్ ట్రెడిషనల్లీ, ఒరిజినల్లీ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటోబయోగ్రఫీ. సో, తన తన హిస్టరీని తనే రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ. తన హిస్టరీని పక్కతను రాస్తే అది బయోగ్రఫీ. ఓకే. అది సింపుల్ డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆటోక్రసీ. సో, ఆటోక్రసీ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎ కంట్రీ బై వన్ పర్సన్ బై కంప్లీట్ పవర్. అంటే ఒక గవర్నమెంట్ మొత్తం ఒక పర్సన్ కంట్రోల్ చేతిలో ఉంటే అది ఆటోక్రసీ సింపుల్‌గా చెప్పాలంటే. సో, కంప్లీట్ పవర్ మొత్తం ఒక పర్సన్ చేతిలో ఉంటే అది ఆటోక్రసీ. నెక్స్ట్ ఆటోక్రాట్ అంటే ఏ రూల్ హూ హాస్ కంప్లీట్ పవర్. సారీ, ఏ రూ రూలర్ హూ హాస్ కంప్లీట్ పవర్. సో, ఆటోక్రాట్ అంటే సేమ్, ఆటోక్రసీ అంటే అదొక సిస్టము. ఆటోక్రాట్ అంటే పర్సన్. సో, ఇదైతే ఆ ఒక పర్సన్ చేతిలో ఉండే సిస్టమ్‌ని ఆటోక్రసీ అంటే, ఒక పర్సన్ చేతిలో ఉండేది ఆటోక్రాట్ అంటారనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిమ్ జాన్ ఉన్, నార్త్ కొరియా. కిమ్ జాన్ ఉన్. సో, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్. తను ఆటోక్రాట్ అంటారనమాట. సో, అలా ఒక పర్సన్ చేతిలోనే ఉంటే పవర్ మొత్తం అది ఆటోక్రాట్ అనమాట. సో, మనది డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ ఎందుకన్నారంటే, సో, నంబర్ ఆఫ్ పీపుల్ చేతిలో ఉంటది. ఒక ప్రెసిడెంట్ ఒక్కడే కాదు. ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ ఒకడే కాదు. సో, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, నెక్స్ట్ మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్. సో, ఇంతమంది మధ్యలో పవర్ డివైడ్ అయి ఉంటది కాబట్టి, సో, మనది డెమోక్రాటిక్. ఓన్లీ డెమోక్రాటికే కాదు, ఇంకోటి కూడా ఉంటది. సో, మనం అది పాలిటీ చదివే వాళ్ళకి స్టార్టింగ్‌లో ప్రియంబుల్‌లో వస్తది. నెక్స్ట్ వచ్చేసి 151 అసైలెంట్. అసైలాంట్ ఎ పర్సన్ హూ ఫిజికల్లీ అటాక్స్ అనదర్. సో, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ అటాక్ చేయడాన్ని అసైలెంట్ అంటారు. సో, మీకిందాక బెల్లికోస్ గుర్తుందా? బెల్లికోస్. సో, బెల్లికోస్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? ఎ పర్సన్ హూ ఈస్ ఫాండ్ ఆఫ్ ఫైటింగ్. ఫైటింగ్ గురించి ఫాండ్ చేసే అతన్ని బెల్లికోస్ అంటారు. సో, ఇది కొంచెం రిలేటివ్ దానికి. ఎ పర్సన్ హూ ఫిజికల్లీ అటాక్స్ అనదర్. సో, ఇంకో పర్సన్‌ని ఫిజికల్‌గా అటాక్ చేసేదాన్ని అసైలాంట్ అంటారు. నెక్స్ట్ అసాసిన్. అసాసిన్ అంటే ఎ పర్సన్ హూ కిల్స్ సంబడీ. సో, తెలుసు కదా! అసాసిన్ అంటారు. సో, ఆహ్, ఆహ్ గాంధీ ఫ్యామిలీలో ఇద్దరిని అసాసిన్ చేశారు గుర్తుందా? సో, అసాసిన్ అంటే పొలిటికల్ మెంబర్స్‌ని అసాసిన్ చేయడాన్ని సింపుల్‌గా అసాసిన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అసెంట్. అసెంట్ అంటే సమ్మతి. సో, టు అగ్రీ టు ఎ రిక్వెస్ట్, ఎన్ ఐడియా, ఎ సజెషన్. ఏదైనా ఒక దానికి అగ్రీ అయితే దాన్ని అసెంట్ అంటారు. సో, దే దే ఆర్ అసెంట్ టు ఈచ్ అదర్ అంటారు కదా! సో, అలా అనమాట. నెక్స్ట్ అసర్టివ్. అసర్టివ్ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పొలైట్‌లీ ఫిర్మ్ అండ్ డిమాండింగ్. సో, ఒక పొలైట్ వేలో స్ట్రాంగ్‌గా అండ్ డిమాండ్ చేసి అడగడాన్ని, లేదంటే చెప్పడాన్ని అసర్టివ్ అంటారు. సో, అదొక క్వాలిటీ. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఎందుకంటే అందులో మనస్పర్ధలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది కూడా క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పొలైట్‌లీ ఫిర్మ్ అండ్ డిమాండింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ అంటే ఫ్యూచర్ చెప్పే అతన్ని, స్టార్స్ చూస్తూ ఫ్యూచర్ చెప్తారు కదా! సో, అతన్ని ఆస్ట్రాలజర్ అంటారు. నెక్స్ట్ ఆస్ట్రాలజీ అంటే అది సైన్స్ ఆఫ్ ఫోర్‌టెల్లింగ్ ఈవెంట్స్ బై మ్యాపింగ్ స్టార్స్. సో,
చెప్పే పర్సన్‌ని ఆస్ట్రాలజర్ అంటే చెప్పే ప్రాసెస్‌ని ఆస్ట్రాలజీ అంటారు. నెక్స్ట్ ఆస్ట్రోనాట్ అంటే స్పేస్‌లోకి వెళ్ళే పర్సన్‌ని ఆస్ట్రోనాట్ అంటారు. నెక్స్ట్ ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ లైక్ సన్, మూన్, స్టార్స్, ప్లానెట్స్ ఎట్సెట్రా. సో, సన్ గాని, మూన్ గాని, ప్లానెట్ గాని, స్టార్స్ గాని వీటి గురించి చెప్పే స్టడీని ఆస్ట్రానమీ అంటారు. నెక్స్ట్ అసైలం. సో, ఆస్ట్రానమీకి, ఆస్ట్రాలజీకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ స్టార్స్‌ని మ్యాప్ చేస్తూ ఫ్యూచర్‌ని చెప్పడాన్ని ఆస్ట్రాలజీ అంటే సో, ఆ స్టార్స్, ప్లానెట్స్ అలాగే మిగతా వాటి గురించి కూడా స్టడీ చేస్తూ, సో, ఈ యూనివర్స్ ఎలా ఫార్మ్ అయింది, ఇది గట్టా ఉండేదాన్ని ఆస్ట్రానమీ అంటారు. నెక్స్ట్ అసైలమ్. సో, అసైలమ్ అంటే ఏ ప్లేస్ దట్ ప్రొవైడ్స్ రెఫ్యూజీ టు ఆర్ ఏ హాస్పిటల్ దట్ పీపుల్ ఆర్ మెంటల్లీ ఇల్ కుడ్ బి కేర్డ్ ఆఫెన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో, అంటే ప్లేస్ ఏంటంటే సో మెంటల్‌గా పేషెంట్స్ ఉంటారు కదా! మెంటల్లీ ఇల్ వీక్ పర్సన్స్. సో, అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడానికి ఉండే ప్లేస్ అనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అసైలమ్ అంటే ఎలాంటిదంటే అనాథాశ్రమం లాంటిది. కానీ కాదు. ఆర్ఫన్స్ ఉండేది అనాథాశ్రమం. బట్ ఇదేంటి అంటే ఆర్ఫన్స్ లాంటిదే. బట్ ఏంటంటే మెడికల్ ట్రీట్‌మెంట్ జరుగుతుంది. అలాగే ఏదైనా ఎవరైనా రెఫ్యూజీస్ ఉంటే వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది. సో, దాన్ని అసైలమ్ అంటారనమాట. నెక్స్ట్ అథీస్ట్ అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడున్నాడని నమ్మని పర్సన్‌ని ఎథీస్ట్ అంటారు. సో, ఎథీస్ట్ అంటే అది. సో, ఇక్కడితో మనకి యెస్ 200 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 50 రివర్స్ పడ్డాయి. 150 నుంచి 200. సో, అందుకే మనం 150 తర్వాత 200 నుంచి బ్యాక్‌కొచ్చాం మళ్ళీ. సో, ఏదైతే 100 అయితే కంప్లీట్ చేసేసాం ఈ వీడియోలో. సో, నెక్స్ట్ వీడియోలో 200 నుంచి 300 కంప్లీట్ చేస్తాం. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. So see you in the next video. Until then, see you. Take care. Bye bye. Jai Hind.